సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం సంక్షిప్త గీత మొదలు పెట్టుకోబోతున్నాం. అయితే భగవద్గీత అధ్యయనానికి ముందుగా ధ్యాన శ్లోకాలు చదువుతారు. అది ఒక సాంప్రదాయం. అందుకని ముందుగా ఈ ధ్యాన శ్లోకాల అర్థాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు పాట ముందు కూడా మీరు ఆ ధ్యాన శ్లోకాలు విన్నారు. అయితే ఈ ధ్యాన శ్లోకాలు ఇదే క్రమం కాకుండా మనకి ఈ అధ్యయన క్రమం కొంచెం మారుతుంది. అదేమిటో చూద్దాం. భగవద్గీత అధ్యయనం చేసే ముందు ధ్యాన శ్లోకాలు కూడా అధ్యయనం చేయాలి. ధ్యాన శ్లోకాల ద్వారా మనం గీతాధ్యయనం నిరాటంకంగా సాగటానికి ఆ భగవంతుని కృప వేడుకుంటాం. భగవద్గీత మహాభారతంలో భాగంగాని ధ్యాన శ్లోకాలు కావు. ముందే చూసినట్టుగా మధుసూదన సరస్వతి అనే గొప్ప ఆచార్యులు భగవద్గీత మీద గొప్ప భాష్యం రాశారు. దాని పేరు గూఢార్థ దీపిక. అద్భుతమైన పేరు. భగవద్గీతలో ఉన్న గూఢార్థాన్ని చూపించే దీపం లాంటిది అది. అందులో ఆయన 9 ధ్యాన శ్లోకాలని రచించారు. దానిలో మహాభారతానికి, భగవద్గీతకు, వ్యాసాచార్యులకు, కృష్ణ పరమాత్మకు నమస్కారాలు చేశారని వస్తుంది. ముందుగా ఆ ధ్యాన శ్లోకాలు అర్థం చూద్దాం. వాటిని పైన చెప్పిన వరుస క్రమంలో మనం మార్చుకుని వాటి అర్థాలు చూద్దాం. అంటే మొదటి నమస్కారం మహాభారతానికి చేయాలి. అది 7వ శ్లోకంలో వస్తోంది. ముందు ఆ 7వ శ్లోకం చూద్దాం. పారాశర్య వచస్సరోజమమలం గీతార్థ గంధోత్కటం నానాఖ్యానక కేసరం హరికదా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైరహరః పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. అమలం భారత పంకజం, శుద్ధమైన పంకజం లాంటి మహాభారతం. పారాశర్య వచః సరోజం, పారాశర్యుని అంటే వేదవ్యాసుని వాగ్దాటి అనే కొలనులో పుట్టినటువంటి కమలం. గీతార్థ గంధోత్కటం, భగవద్గీత అనే సుగంధాలను వెదజల్లుతోంది. నానాఖ్యానక కేసరం, అనేక కేసరాల్లాంటి కథలతో నిండి ఉంది. హరికథా సంబోధనాబోధితం, కృష్ణ పరమాత్మ కథలతో పూర్తిగా వికసించి ఉంది. లోకే సజ్జన షట్పదై, లోకంలోని సజ్జనులనే తేనెటీగలు. అహరహర్ పేపీయమానం ముద, ఆనందంగా ప్రతిరోజు దానిలో మధువును గ్రోలుతున్నారు. ప్రధ్వంసి, అది కలియుగంలోని మలినాలను ధ్వంసం చేస్తుంది. భూయాత్ న శ్రేయసే, భూయాత్ నః శ్రేయసే, అటువంటి మహాభారతం మాకు మంగళాన్ని చేకూర్చుగాక. శుద్ధమైనటువంటి పంకజం లాంటి మహాభారతం. పారాశర్యుని వాగ్దాటి అనే కొలనులో పుట్టినటువంటి కమలం. భగవద్గీత అనే సుగంధాన్ని వెదజల్లుతోంది. అది అనేక కేసరముల వంటి కథలతో నిండి ఉంది. కృష్ణ పరమాత్మ కథలతో పూర్తిగా వికసించి ఉంది. లోకంలోని సజ్జనులనే తేనెటీగలు ఆనందంగా ప్రతిరోజు దానిలోని మధువును గ్రోలుతున్నారు. అది కలియుగంలోని మలినాలను పూర్తిగా ధ్వంసం చేస్తుంది. అటువంటి మహాభారతం మాకు మంగళాన్ని చేకూర్చుగాక. దీన్ని వివరంగా చూద్దాం.
ముందు 4వ పాదం చూద్దాం. భారత పంకజం నహ శ్రేయసే భూయాత్. భారత వంశానికి చెందిన కావ్యం కాబట్టి దీన్ని భారతం అన్నారు. భరతవంశం అధికృత్య ప్రవృత్తం మహాభారతం. ఇది ఒక మహాకావ్యం. 1,00,000 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. ఇతిహాస, మహాభారతాన్ని ఇతిహాసం అంటారు. హాసహ అంటే జరిగింది అని, ఇతి అంటే ఇలా, అందువల్ల ఇతిహాసం అంటే ఇలా జరిగింది. ఇతిహాసంలో అలా చరిత్రలో జరిగిన కథను తీసుకుని అది ఆకర్షణీయంగా ఉండడం కోసం ప్రయత్నిస్తారు. నహ శ్రేయసే భూయాత్, మనకు శ్రేయస్సును ఇచ్చుగాక. శ్రేయస్సు అంటే ఆనందం, ఆరోగ్యం, మంగళం. మహాభారతాన్ని మేము అధ్యయనం చేయడం వల్ల మేము శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆధ్యాత్మికంగా ఎదుగుదుముగాక. అంటే మా వ్యక్తిత్వాన్ని ఈ అధ్యయనం తీర్చిదిద్దాలి అని ఆశిస్తూ ఈ ప్రార్థన. పంకజం, మహాభారతాన్ని పంకజంతో పోల్చారు. పంకజం కన్నులకి ఇంపుగా ఉంటుంది, మంచి సువాసనలను వెదజల్లుతుంది, తేనెటీగలకు మధువుని అందిస్తుంది. అంత గొప్పది మహాభారతం. తక్కిన పదాలన్నీ మహాభారతాన్ని వర్ణించే విశేషణాలు. ఏమిటవి? పారాశర్య వచ సరోజం, సరోజమన్న పంకజమే. కొలనులో పుట్టినటువంటి కమలం. మహాభారతం అనే కమలం పారాశర్యుని వాగ్ధాటి నుంచి పుట్టింది. పారాశర్యుడు అంటే వేదవ్యాసుడు. ఆయన పరాశరుని కుమారుడు కాబట్టి పారాశర్యుడు అయ్యాడు. అమలం, ఆ కమలం ఎలా ఉంది? అమలంగా ఉంది. బురదలో పుట్టినా దానికి బురద అంటదు, మలం లేకుండా శుద్ధంగా ఉంటుంది. మహాభారతం అనే కమలం కూడా శుద్ధం, దోషరహితం. బోధలో కానీ భాషలో కానీ ఎటువంటి దోషాలు లేవు. గీతార్థ గంధోత్కటం, అద్భుతమైన సువాసనల వల్ల ఆకర్షణీయంగా ఉంది. ఏమిటా సువాసన? గీతార్థ అంటే భగవద్గీత బోధ. మహాభారతం పంకజం అయితే భగవద్గీత ఆ పంకజం వెదజల్లే సుగంధం. నిజానికి భగవద్గీత వల్ల మహాభారతానికి ఆకర్షింపబడతారు. నానాఖ్యానక కేసరం, ఆ కమలం పువ్వుకు అనేక కేసరాలు ఉన్నట్టుగా మహాభారతంలో అనేక ఆఖ్యానాలు అంటే కథలు ఉన్నాయి. మహాభారతం ఒక్కటే పెద్ద కావ్యం అయినా అందులో అనేక కథలు ఉన్నాయి. అందులో శమంతక దుష్యంతుల కథ ఒకటి ఉంది. దాన్ని గొప్ప సంస్కృత పండితుడైన కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం పేరిట రచించాడు. సత్య హరిశ్చంద్రుని కథ ఇంకొకటి. ఇలా అనేక కథలున్నాయి. మహాభారతంలో ఇటువంటి కథలు చాలా ఉన్నాయి. మహాభారత గొప్పదనాన్ని ఇవన్నీ మరింత ఇనుమడింపజేస్తాయి. హరికథ సంబోధనా బోధితం, కమలం మొగ్గగాను ఉంటుంది, పూర్తిగా విచ్చుకుని ఉంటుంది. మహాభారతం పూర్తిగా వికసించిన కమలంలా ఉంటుంది. దేనివల్ల విచ్చుకుంది? హరికథ వల్ల, అంటే కృష్ణ పరమాత్మ కథల వల్ల. మహాభారతంలో ప్రాథమికంగా భరత వంశం గురించి ఉన్న అందులో కృష్ణ లీలలు, ఆటపాటలు, అల్లర్లు అన్నీ చూస్తాం. సజ్జన షట్పదై పెపీయమానం, ఎక్కడ అందమైన పువ్వు ఉంటుందో దాని వెంట తావి ఉంటుంది. ఆ మధువును గోలడానికి తేనెటీగలు అక్కడికి ఆకర్షింపబడతాయి. అలాగే మహాభారతంలో జ్ఞాన నిధి ఉంది. ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా దానిలో పోగుబడి ఉంది. మతం, వేదాంతం, మనస్తత్వ విశ్లేషణ, రాజకీయాలు, సాంఘిక జీవనం,
మానవ అనుబంధాలు ఒకటేమిటి, ఏది కావాలంటే అది దొరుకుతుంది. ప్రతి ఒక్కదానికి వ్యాసాచార్యులు అద్భుతంగా విశ్లేషించారు. నిజానికి మహాభారతంలో లేనిది వేరే ఎక్కడా లేదు. వేరే ఎక్కడైనా ఉన్నది మహాభారతంలో లేకుండా లేదు. మహాభారతంలో చర్చించని అంశమే లేదు. అది ఒక విజ్ఞాన ఖని. ఏ రంగం గురించి జ్ఞానం కావాలన్నా అందులో ఖచ్చితంగా దొరుకుతుంది. అందువల్ల దాని జ్ఞానామృతం గోలడానికి వచ్చే విద్యార్థులు సజ్జనులు. ఎందుకంటే వారికి తెలుసు, మహాభారతం అంటే కేవలం కథల సముదాయం కాదు. ప్రతి కథ వెనుక మనస్తత్వ విశ్లేషణ ఉంటుంది, మానవ అనుబంధాలు ఉంటాయి, సృష్టి సత్యాలు ఉంటాయి. షట్పదై అంటే 6 కాళ్ళు ఉన్న తేనెటీగలు. సజ్జనులను తేనెటీగలతో పోల్చారు. పేపీయమానం అంటే తేనెను గోలుతారు. ఎప్పుడు? అహరహ, పదే పదే. ఎక్కడ? లోకే, ఈ లోకంలో. చదివిన కొద్దీ ఇంకా గూఢార్థాలు అర్థమవుతాయి. ఒకసారి ఒకలా అర్థమైంది, మళ్ళీ చదివితే మరింత లోతుగా అర్థమవుతుంది. అందుకని కొంతమంది మనస్తత్వ శాస్త్రవేత్తలు ప్రత్యేకించి అందులోని పాత్రల మనస్తత్వ విశ్లేషణ చేస్తారు. కుంతి, ద్రౌపది, కర్ణుడు, దుర్యోధనుడు, ధర్మరాజు లాంటి పాత్రలను అధ్యయనం చేస్తే విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. ముదా ఆనందంగా మహాభారతంలోని తేనెను గ్రోలుతారు. కలిమల ప్రధ్వంసి. ఈ మహాభారతం అనే కావ్యం ఈ కలికాలానికి చెందిన మలినాలను విధ్వంసం చేస్తుంది. కలి అంటే కలికాలం. కలికాలంలో ధనం కోసం వెంపర్లాట, పోటీతత్వం పెరిగిపోయాయి. అందువల్ల ఎక్కడ చూసినా గొడవలు, పోట్లాటలు, ధనం కోసం వెంపర్లాట, పోటీతత్వం పెరిగిపోయింది. అందువల్ల ఎక్కడ చూసినా గొడవలు, పోట్లాటలు, విలువలకు విలువ లేకుండా పోతోంది. అటువంటి వాతావరణంలో మన మనస్సు కూడా కలుషితమైపోతుంది. అటువంటి మలినాలు మనకు అంటకూడదు అంటే మహాభారతం ఒకటే దానికి మందు. మహాభారతం ఇంట్లో ఉంటే కుటుంబ కలహాలు వస్తాయని ఒక అపోహ ఉంది. నిజానికి కుటుంబ కలహాలకు ఇది చక్కటి మందు. కుటుంబాల్లో అనుబంధాలు బీటలు వారుతుంటే, దానివల్ల చిన్నారుల మనస్సు చెదిరిపోతుంటే వాటిని అరికట్టడానికి ఒకటే మార్గం, వాటిని ధ్వంసం చేసే మహాభారతాన్ని అధ్యయనం చేయడం మన ధర్మం. మహాభారతం కలియుగానికి చెందిన మలినాన్ని ధ్వంసం చేసి మాకు శక్తిని, శ్రేయస్సును, మంగళాన్ని కలుగజేయుగాక. ఇది మహాభారతానికి చేసే నమస్కారం. ఇంకా రెండో నమస్కారం భగవద్గీతకి చేసేటటువంటి నమస్కారం. అదేమిటో చూద్దాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. అంబా, ఓ తల్లి, భగవద్గీతే, భగవద్గీత, త్వాం అనుసందధామి, నీకు గౌరవ పురస్కారంగా నమస్కారం చేస్తున్నాను. భగవత నారాయణేన స్వయం, సాక్షాత్తు భగవంతుడైన ఆ నారాయణుని చేత, పార్థాయ ప్రతిబోధితాం, అర్జునికి బోధింపబడిన, పురాణమునినాం, పురాణాలు రచించిన ముని, వ్యాసేన గ్రథితాం, వ్యాస మహర్షి రచించిన, మధ్యే మహాభారతం, మహాభారత మధ్యంలో ఉన్న, అద్వైతామృత వర్షిణిం, అద్వైతమనే మకరందాన్ని వర్షింపజేసే, అష్టాదశాధ్యాయినీం, అష్టాదశ అధ్యాయాలు ఉన్నాయి అటువంటి గ్రంథంలో, భవద్వేషిణీం, సంసారాన్ని నాశనం చేసే
ఈ భగవద్గీత. ఓ తల్లి, భగవద్గీత నీకు గౌరవపూర్వకంగా నమస్కారం చేస్తున్నా. సాక్షాత్తు భగవంతుడైన నారాయణుని చేత అర్జున్కి బోధింపబడిన పురాణాలు రచించిన వ్యాసమహర్షి రచించిన మహాభారతం మధ్యలో ఉన్న అద్వైతమనే మకరందాన్ని వర్షింపజేసే 18 అధ్యాయాలు ఉన్న భగవద్గీత సంసారాన్ని నాశనం చేస్తుంది. ఇందులో కవి భగవద్గీతను తల్లిగా సంబోధిస్తున్నాడు. హే అంబా, నువ్వు సరస్వతీదేవి, నువ్వు నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే తల్లివి. కన్న తల్లి శారీరక పోషణను చూస్తే సరస్వతి తల్లి అంతర్గత ఎదుగుదల చూస్తుంది. తల్లికి తన బిడ్డకు ఏ వయస్సులో ఎటువంటి ఆహారం పెట్టాలో తెలుసు. ముందు ద్రవ పదార్థాలు మాత్రమే పెట్టి నెమ్మదిగా సగం ద్రవం సగం ఘనం ఉండే పదార్థాలను పెట్టి చివరికి ఘన పదార్థాలు పెడుతుంది. అలాగే భగవద్గీత అనే తల్లి ముందు కర్మయోగం అనే జ్ఞానాన్ని ఇచ్చి తర్వాత ఉపాసన యోగం అనే జ్ఞానాన్ని ఇచ్చి మనం మానసికంగా ఎదిగాం అనే నమ్మకం కలిగాక ఘన పదార్థంలాంటి జ్ఞానయోగాన్ని అందిస్తుంది. భగవద్గీతే, ఓ తల్లి భగవద్గీత, త్వాం అనుసందదామి, నీకు గౌరవ పూర్వకంగా నమస్కారం చేస్తున్నా. భగవద్గీత గొప్పదనం ఏమిటి? పార్థాయ ప్రతిబోధితాం, పంచపాండవుల్లో ఒకరైన అర్జునునికి బోధింపబడింది. ఎవరిచే? భగవత నారాయణేన స్వయం, సాక్షాత్తు భగవంతుడైన ఆ నారాయణుని చేత. సర్వశక్తిమంతుడైన భగవంతుడే బోధించడం వల్ల ఈ బోధ సర్వకాలాలకు సర్వదేశాలకు వర్తిస్తుంది. ఎవరు రచించారు దీన్ని? వ్యాసేన గ్రథితాం, కృష్ణ పరమాత్మ చేసిన బోధను వ్యాసాచార్యులు లిఖించారు. వ్యాసాచార్యులు ఎవరూ కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసాచార్యులు విష్ణుమూర్తి అవతారం కాబట్టి ఆయన లిఖించిన దానిలో పొరపాట్లు దొరలవు. పైగా ఆయన ఎవరు? పురాణ మునినా, చాలా అనుభవం ఉన్న ముని. 18 పురాణాలు రచించారు. భాగవత పురాణం అందులో ఒకటి. భగవద్గీత ఎందులో ఉంది? మధ్యే మహాభారతం, మహాభారతం మధ్యలో ఉంది. అర్జునుడు యుద్ధరంగంలో నిస్సహాయుడుగా నిలిచినప్పుడు అతనికి బోధగా వెలుగు చూసింది ఈ భగవద్గీత. దాని సారాంశం ఏమిటి? అద్వైత అమృతవర్షిణి, అద్వైత వేదాంతాన్ని వర్షింపజేస్తోంది. అద్వైతం అంటే ఇంకొకటి లేనిది, సత్యం ఒకటే ఉంటుంది, సత్యం ఒకటే ఉంది. అందువల్ల సత్యాన్ని అద్వైతం అంటారు. అమృతం అంటే తేనె లేదా జ్ఞానం. వర్షిణిం, కురిపిస్తోంది. అద్వైతం అనే జ్ఞాన వర్షాన్ని, అమృత వర్షాన్ని కురిపిస్తోంది. భగవద్గీత ఎంత పెద్దది? 18 అధ్యాయిని, 18 అధ్యాయాలు ఉన్నాయి. అంటే 18 అధ్యాయాలున్నాయి. అందులో 700 శ్లోకాలున్నాయి. భవద్వేషిణి, సంసారాన్ని నాశనం చేస్తుంది. భవ అంటే సంసారం, సంసారం అంటే అసంతృప్తి. మనిషికి ఏదో ఒక దాని మీద అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. అందంగా లేననో, జుట్టు ఒత్తుగా లేదనో, రంగు లేదనో, ఏదో ఒక బెంగ. ఇంకా శారీరక బెంగలు అనేకం. ఇలా శారీరక బెంగలు అనేకం. ఇవి కాక కొన్ని మానసిక సమస్యలు. పిల్లలు ప్రేమ పడటం లేదనో, కోడలు వచ్చి కొడుకును లొంగదీసుకుపోతోందనో, అది కాకుంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, మన జీవిత లక్ష్యం ఏమిటి, లాంటి అంతులేని ప్రశ్నలు ఎన్నో. అసంతృప్తి, అనేక రకాల
అసంతృప్తులు వెరసి ఈ సంసారం ఏర్పడుతుంది. మోక్షం అంటే ఈ అసంతృప్తుల నుంచి విముక్తి పొందడం, పూర్ణత్వ భావన. ఇటువంటి పూర్ణత్వాన్నిచ్చే భగవద్గీతకు నా నమస్కారం. భగవద్గీత స్తుతి ఇంకా కొనసాగుతోంది. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వోపనిషదో గావో, ఉపనిషత్తులన్నీ ఆవుల లాంటివి. దోగ్ధ గోపాలనందనః, గోపాలనందనుడైన కృష్ణ పరమాత్మ వాటి పాలు పితికాడు. పార్థో వత్సః, అర్జునుడు దూడలాంటివాడు. దుగ్ధం గీతామృతం మహత్, ఆ పాలు మహత్తరమైన గీతామృతము. ఉపనిషత్తులన్నీ ఆవులు లాంటివి. గోపాలనందనుడైన కృష్ణ పరమాత్మ అర్జునుడు అనే దూడను ముందు పెట్టుకుని మహత్తరమైన గీతామృతము అనే పాలు పితికాడు. భగవద్గీత అంటే ఏమిటి? అది కృష్ణ పరమాత్మ సొంతంగా చేసిన బోధ కాదు, వ్యాసాచార్యుని సిద్ధాంతం కూడా కాదు. అది వేదాల సారం. వేదాలు అనాదిగా ఉన్నాయి, అవి అపౌరుషేయాలు. వేద అంతభాగాన్ని ఉపనిషత్తులు అంటారు. ఉపనిషత్తులు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాయి. ఉపనిషత్తులను శృతి గ్రంథాలు అంటారు. భగవద్గీతను స్మృతి అంటారు. భగవద్గీత ఉపనిషత్తుల సారం. ఈ విషయాన్ని తెలియపరచడానికి ఇంకొక ఉదాహరణ చూస్తాం. వేదాలను, ముఖ్యంగా ఉపనిషత్తుల భాగాన్ని ఆవుతో పోలుస్తున్నాడు కవి. సర్వోపనిషదు గావు, 4 వేదాలైనటువంటి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలకు చెందిన వేదాంత భాగమైనటువంటి ఉపనిషత్తులన్నీ ఆవుల్లాంటివి. కృష్ణ పరమాత్మ గోపబాలుడు. ఆయనకు గోవులను ఎలా చూడాలో బాగా తెలుసు. ఆయనకు అసలు గోవులనే కాదు, ఉపనిషత్తులనే గోవులను చూడడం కూడా బాగా తెలుసు. దోగ్ధ గోపాలనందనః, ఆ గోపాలనందనుడు ఆవుల నుంచి పాలు పితికినట్టుగా ఉపనిషత్తులనే ఆవుల నుంచి వేదాంత సారమనే పాలను పితికాడు. ఆవు పాలు ఇవ్వాలంటే దానికి ముందు దూడను నిలబెట్టాలి కదా. దూడను చూడగానే ఆవులో ప్రేమ పెళ్ళుబికి పాలు రూపంలో పొంగుకొస్తాయి. అలా ఉపనిషత్ అనే ఆవు పాలివ్వడానికి దూడ ఎవరు? పార్థో వత్సః, అర్జునుడు దూడ. అర్జునుడనే దూడను ముందు పెట్టి కృష్ణ పరమాత్మ ఉపనిషత్తు అనే ఆవు నుంచి వేదాంత జ్ఞానమనే పాలును పిండాడు. ఆ పాలు ఏమిటి? దుగ్ధం గీతామృతం మహత్. భగవద్గీత అనే అమృతం, భగవద్గీత అనే పాలు ఎంతో మహత్తు ఉన్నది. అటువంటి గీతకు నమస్కారం చేస్తున్నాను. ఇంకా 3వ నమస్కారం వ్యాసాచార్యులకి సమర్పించినది. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. వ్యాస విశాల బుద్ధే, విస్తారమైన లోతైన జ్ఞానం ఉన్న ఓ వ్యాసాచార్య. పుల్లార విందాయతపత్ర నేత్ర, పూర్తిగా వికసించిన కమలం నాటి అందమైన కన్నులు కలవాడా. త్వయా జ్ఞానమయ ప్రదీపః ప్రజ్వాలితః, నీ జ్ఞానంతో జ్ఞానజ్యోతిని వెలిగించినవాడా. భారత తైలపూర్ణః, మహాభారతమనే తైలంతో నమోస్తుతే, నీకు నమస్కారం చేస్తున్నాను. విస్తారమైన లోతైన జ్ఞానం ఉన్న ఓ వ్యాసాచార్య, పూర్తిగా వికసించిన కమలం లాంటి అందమైన కన్నులు కలవాడా. మహాభారతమనే తైలంతో నీ జ్ఞానంతో జ్ఞానజ్యోతిని వెలిగించినవాడా, నీకు నా నమస్కారములు. వ్యాసాచార్యుని సంబోధిస్తున్నాడు కవి. వ్యాసుడు అంటే వేదాలను 4గా విభజించి వేదబోధను 18 పురాణాల ద్వారా విస్తరింపజేసిన వ్యక్తి అని అర్థం. వ్యాసుడు అంటే విభజించి విస్తరింపజేసిన వ్యక్తి. ముందు వేదం ఒకటే ఉండేది. దాన్ని మనుషులు అర్థం చేసుకోలేకపోతే
వ్యాస భగవానుడు వాటిని క్రోడీకరించి 4 వేదాలుగా విభజించారు. తర్వాత ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శిష్యుని ఆచార్యునిగా నియమించి ఆ వేదం ప్రచారం అయ్యేటట్టు కృషి చేశారు. వ్యాసాచార్యుని అసలు పేరు కృష్ణ. కృష్ణ పరమాత్మ కూడా కృష్ణ. ఈ పేరు వారి శరీర వర్ణం వల్ల వచ్చింది. ద్రౌపదిని కూడా కృష్ణ అంటారు. ఇదే కారణం వల్ల. కృష్ణకు వ్యాసాచార్యులకు మధ్య వ్యత్యాసం తెలియడానికి వ్యాసాచార్యుని కృష్ణ ద్వైపాయనుడు అంటారు. అంటే ద్వీపంలో పుట్టిన కృష్ణ. ఈ వ్యాసాచార్యులు ఎటువంటి వారు? విశాల బుద్ధే, గొప్ప జ్ఞానం ఉన్న ఆచార్యుడు నువ్వు. గొప్ప జ్ఞానం అంటే అటు విస్తారమైన జ్ఞానము, ఇటు లోతైన జ్ఞానము రెండూ వస్తాయి. కొంతమందికి అనేక అంశాలు తెలుసు, కానీ ఏది లోతుగా తెలియదు. మరికొంతమందికి ఒకటే సబ్జెక్టు తెలుసు, కానీ దాని లోతులు బాగా కొలుస్తారు. వ్యాసాచార్యులకు అనేక అంశాల మీద లోతైన జ్ఞానం ఉంది. విశాల బుద్ధే అంటే గొప్ప జ్ఞానం ఉంది అని. పుల్లార విందా యతపత్ర నేత్ర, పూర్తిగా వికసించిన కమలం లాంటి అందమైన కన్నులు గలవాడా. వ్యాసాచార్యులు బాహ్యంగా అందంగా లేకపోవచ్చు, కానీ ఆయన జ్ఞాననేత్రమైన 3వ కన్ను అందాన్ని వర్ణిస్తున్నాడు మధుసూదన సరస్వతి. త్వయా జ్ఞానమయ ప్రదీప ప్రజ్వాలిత. నువ్వు ఎంత గొప్పవాడివంటే నీ జ్ఞానంతో నువ్వు జ్ఞాన జ్యోతిని వెలిగించావు. దానికి వాడిన నూనె ఎలా ఉంది? భారత తైల పూర్ణ, మహాభారతం అనే నూనెతో, మహాభారత కథతో జ్ఞానజ్యోతిని వెలిగించావు. ఆ దీపకాంతితో నాలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించుకుంటాను. ఇంకా 4వ నమస్కారం జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మకి. ప్రపన్న పారిజాతాయ తోత్ర వేత్రైక పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ప్రపన్న పారిజాతాయ, పారిజాత వృక్షంలా తమను శరణు కోరిన కోరికలను తీర్చేవాడు. తోత్ర వేత్రైక పాణయే, ఒక చేత్తో అశ్వాలను అదిలిస్తూ పగ్గాలను పట్టుకున్నవాడు. జ్ఞానముద్రాయ, ఒక చేత్తో చిన్ముద్ర వేసేవాడు. గీతామృత దుహే, గీత అనే అమృతాన్ని పాలలా చిరికేవాడు. కృష్ణాయ నమః. అటువంటి ఆ కృష్ణ పరమాత్మకు నమస్కారాలు. పారిజాత, పారిజాత వృక్షంలా తనను శరణకోరిన వారికి కోరికలు తీర్చేవాడు. ఒక చేత్తో అశ్వాలను అదిలిస్తూ పగ్గాలను పట్టుకున్నవాడు. ఒక చేత్తో చిన్ముద్ర వేసేవాడు. గీత అనే అమృతాన్ని పాలలా చిలికినవాడు. అటువంటి కృష్ణ పరమాత్మకు నా నమస్కారములు. కృష్ణాయ నమః. కృష్ణ పరమాత్మకు నమస్కారం. ఎటువంటి కృష్ణ పరమాత్మ? ప్రపన్న పారిజాతాయ, పారిజాత వృక్షం కల్పతరువు లాంటిది. ఆ చెట్టు కింద కూర్చుని ఏ కోరిక కోరితే కోరినంత మాత్రాన ఆ వృక్షం కోరిక తీరుస్తుంది. భక్తులకు కృష్ణ పరమాత్మ అలాంటి పారిజాత వృక్షం. కోరినదే తడవుగా భక్తుల కోరికలను తీరుస్తాడు. అర్ధ, కామ, ధర్మ మోక్షాల్లో ఏది కోరుకున్నా తీరుస్తాడు. దానికి నియమం ఏమిటి? ప్రపన్న, భగవంతుణ్ణి శరణు వేడాలి. స్తోత్ర వేత్రైక పాణయే. మహాభారత యుద్ధంలో కృష్ణ పరమాత్మ అర్జునికి రథసారథిగా వ్యవహరించాడు. ఒక చేత్తో అశ్వాలను అదిలించే పగ్గాలను పట్టుకున్నాడు. దీన్ని బట్టి మనం ఒక విషయం నేర్చుకోవాలి. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు జగత్తుకు పరమాత్మ అయిన రథసారథిగా ఉండడానికి వెనకంజ వేయలేదు. అలా మనం చేపట్టిన ఏ వృత్తినైనా తక్కువగా భావించకూడదు. ఏ పని చేసినా అంకిత భావంతో, ప్రేమ ఉత్సాహంతో చేయాలి. జ్ఞానముద్రాయ, కృష్ణ పరమాత్మ అర్జునికి రథసారథి మాత్రమే కాదు, ఆత్మజ్ఞానం బోధించిన గురువు కూడా. ఒక చేత్తో పగ్గాలు పట్టుకుని ఇంకొక చేత్తో చిన్ముద్ర వేస్తున్నాడు. దీన్ని జ్ఞానముద్ర అంటారు. ఎందుకంటే ఈ జ్ఞానముద్ర గీతా సారాన్ని, అంటే వేదాంత సారాన్ని సూచిస్తోంది.
వేదాంత సారం ఏమిటి? జీవాత్మ పరమాత్మల ఐక్యం. మన చూపుడు వేలు జీవాత్మను చూపిస్తుంది. ఈ చూపుడు వేలుని తర్జని అంటారు. ఇది బెదిరిస్తుంది, నీ పని పెడతాను అంటుంది. ఇటువంటి జీవుడు వల్ల తనకు తన ద్వారా సమాజానికి కూడా అవస్థే. ఈ జీవుడు శాశ్వతం కాదు, పరమాత్మ శాశ్వతం. మన బొటనవేలు పరమాత్మను సూచిస్తుంది. అశాశ్వతమైన జీవుడు శాశ్వతమైన పరమాత్మతో కలవకుండా తక్కిన మూడింటితో కలుస్తాడు. అంటే చూపుడు వేలు ఎప్పుడు తక్కిన 3 వేలతో కలిసి ఉండి బొటనవేలుకు ఆమడ దూరంగా ఉంటుంది. ఆ 3 వేళ్ళు 3 గుణాలను, అంటే సత్వ రజస్తమో గుణాలను సూచిస్తాయి. 3 శరీరాలను సూచిస్తాయి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలను సూచిస్తాయి. ఆధ్యాత్మిక సాధన అంటే ఈ మూడింటి నుంచి జీవాత్మని విడదీసి పరమాత్మతో కలపాలి. బొటనవేలును పరమాత్మ అని ఎందుకంటాం? బొటనవేలు సహాయ సహకారాలు లేనిదే మనం ఏ పని చేయలేం, ఆఖరికి వ్రాయడం కూడా చేయలేం. ఏ విధంగా బొటనవేలు తక్కిన అన్ని వేళకు ఆధారమో అలా పరమాత్మ సృష్టికంతటికీ ఆధారం. జీవాత్మ సృష్టికంతటికు ఆధారమైన పరమాత్మతో కలవాలి. 3 గుణాల నుంచి 3 శరీరాల నుంచి విడిపడాలి. అవి రెండూ కలిస్తే జీవాత్మ పరమాత్మల ఐక్యం జరుగుతుంది. అంటే చూపుడు వేలిని బొట్టన వేలుతో కలిపి చిన్ముద్ర వేయాలి. అలా చిన్ముద్ర వేస్తే వృత్తాకారం ఏర్పడుతుంది. వృత్తం దేనికి ప్రతీక? పూర్ణత్వానికి. వృత్తానికి తుది మొదలు అనేది ఉండదు. అంటే వృత్తం ఆద్యంతరహితం. అందువల్ల ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మతో ఐక్యం అవుతుందో అప్పుడే అశాశ్వతమైన జీవాత్మ శాశ్వతమైన పరమాత్మ అవుతుంది. అపూర్ణ జీవాత్మ పూర్ణమవుతుంది. ఆధ్యాత్మిక సాధన అంటే బంధకత్వం నుంచి విమోచనం. ఇప్పుడు చేస్తున్నది అదే, కాకపోతే దానికి భిన్నంగా చేస్తున్నాం. చిన్మయానంద స్వామి రైలు ప్రయాణం చేయబోతుంటే ముందు వేదాంత సారాన్ని 2 ముక్కలో చెప్పమని ఎవరో అడిగారట. ఆయన అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ అని చెప్పారట. సరిగ్గా ఇదే మాటలు బంధకత్వం, బంధ విమోచనం. కాకపోతే మనం చేస్తున్నది వేరు, చెయ్యాలన్నది వేరు. మనం అశాశ్వతమైన వాటితో బంధకత్వం పెంచుకుని శాశ్వతమైన పరమాత్మ నుంచి బంధ విమోచనం చేస్తున్నాం. అసలు చేయాల్సింది శాశ్వతమైన పరమాత్మతో బంధం పెట్టుకుని అశాశ్వతమైన జగత్తు నుంచి బంధ విమోచనం పొందాలి. ఈ జ్ఞానాన్ని కృష్ణ పరమాత్మ తన చిన్ముద్ర ద్వారా సూచిస్తున్నాడు. అటువంటి గొప్ప జ్ఞానికి, అటువంటి గొప్ప కర్మయోగికి, అటువంటి దయాసాగరునికి మా నమస్కారములు. సర్వాన్ భక్తాన్ కర్షతి ఆకర్షతి ఇది కృష్ణ. కృష్ణ పరమాత్మ అందరినీ ఆకర్షిస్తాడు. మానవాళికి కృపా కటాక్షాలను కురిపించడం ద్వారా అందరినీ అలరిస్తాడు, ఆకర్షిస్తాడు. అటువంటి కృష్ణ పరమాత్మకు మా నమస్కారములు. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవ సుతం దేవం, వసుదేవుని పుత్రుడు. దేవకీ పరమానందం, తల్లి దేవకీకి పరమానందాన్ని చేకూర్చినవాడు. కంస చాణూరమర్ధనం, కంస చాణూరులను వధించినవాడు. జగద్గురుం, జగత్తుకు గురువైనవాడు. వందే కృష్ణం, అటువంటి కృష్ణ పరమాత్మకు నమస్కారములు. వసుదేవుని పుత్రుడు, తల్లి దేవకికి పరమానందాన్ని చేకూర్చినవాడు. కంస చాణూరులను వధించినవాడు, జగత్తుకు గురువైనవాడు ఆయన కృష్ణ పరమాత్మకు నమస్కారములు. ఈ శ్లోకంలో కూడా కృష్ణ పరమాత్మకు నమస్కారాలు అందజేస్తున్నాడు కవి. కృష్ణ పరమాత్మను 3 స్థాయిల్లో కొలుస్తున్నాడు. కుటుంబ సభ్యునిగా, దేశ రక్షకునిగా, జగద్గురువుగా. కృష్ణం వందే, కృష్ణ పరమాత్మకు నమస్కారం. కృష్ణ పరమాత్మకు నమస్కారములు. వసుదేవ సుతం దేవం, పరమాత్మ వసుదేవుని పుత్రుడు. అంతేకాదు దేవకీ పరమానందం, తల్లి దేవకీదేవికి పరమానందాన్ని కలుగజేసేవాడు. ఆ విధంగా తల్లిదండ్రుల జన్మను ధన్యం చేసినవాడు. మన ధర్మం అక్కడే మొదలవుతుంది. మన కుటుంబ సభ్యులకు పరమానందాన్ని కలుగజేసి తర్వాత బయట సమాజానికి సేవ చేయాలి.
చాలామంది ఏదో ఒక్కటే చేస్తారు, అంటే సమాజానికి ఎంతో సేవ చేస్తారు. కుటుంబ సభ్యులు దగ్గరికి వచ్చేసరికి వారికి ఓపిక తీరిక ఉండదు. మరికొంతమంది కుటుంబాన్ని అపురూపంగా చూసుకుంటారు, కానీ సమాజాన్ని పట్టించుకోరు. ముందు తరాల గురించి అసలు ఆలోచనే ఉండదు. కానీ కృష్ణ పరమాత్మ 3 విధులను చక్కగా నిర్వర్తించాడు. తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించాడు. కంస చాణూర మర్దనం, కంస చాణూరులను వధించాడు. తద్వారా దేశానికి మేలు చేశాడు. అధర్మాన్ని పారదోలి ధర్మ సంస్థాపన చేయడానికి అవతారాలు ఎత్తానని ఆ కృష్ణ పరమాత్మే చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ విధంగా భక్తులను రక్షించాడు. జగద్గురుం అర్జునునికి భగవద్గీత బోధించాడు. అర్జునుని ద్వారా ఈ జ్ఞానాన్ని అప్పటి కాలానికే కాక నేడు అంటే ఈ 21వ శతాబ్దానికి కూడా ఉపయోగపడే జ్ఞానబోధన చేశాడు. మహాభారత యుద్ధం ద్వాపర యుగంలో జరిగింది. ఇప్పుడు కలియుగం అంటే 5000 సంవత్సరాల పైనే అయింది. కానీ ఆ రోజు చెప్పిన సత్యాలు ఇప్పటికీ పనికొస్తాయి. అందువల్ల కృష్ణ పరమాత్మ జగద్గురువు అయ్యాడు. భీష్మద్రోణతటా జయద్రథజల గాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణఘోరమకర దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరణనది కైవర్తక కేశవ. రణనది ఆ మహాభారత యుద్ధ నదికి భీష్మద్రోణ తట, భీష్మద్రోణులు 2 తీరాలు. జయద్రథ జల, జయద్రథుడు నీరు. గాంధార నీలోత్పల, గాంధార రాజకుమారుడు నీలి కమలం. శల్యగ్రాహవతి, శల్యుడు మొసలి. కృపేణ వహని, కృపాచార్యుడు అంతర్వాహిని. కర్ణేన వేలాకుల, కర్ణుడు మిన్నంటి ఎగిసే అలలు. అశ్వత్థామ వికర్ణఘోరమకర, అశ్వత్థామ వికర్ణులు ఘోరమైన తిమింగలాలు. దుర్యోధనావర్తిని, దుర్యోధనుడు సుడిగుండం. కైవర్తక కేశవ, నైపుణ్యంతో నేర్పుతో పడవ నడిపే కేశవుడి వల్ల ఉత్తీర్ణ ఖలు పాండవై, పాండవులు ఆ రణనదిని దాటగలిగారు. మహాభారత రణనదికి భీష్మద్రోణులు తీరాలు. జయద్రథుడు నీరు. గాంధార రాజకుమారుడు నీలి కమలం. శల్యుడు మొసలి. కృపాచార్యుడు అంతర్వాహిని. కర్ణుడు మిన్నంటి ఎగిసే అలలు. అశ్వత్థామ వికర్ణులు ఘోరమైన తిమింగలాలు. దుర్యోధనుడు సుడిగుండం. అయినా నైపుణ్యంతో అతి నేర్పుతో పడవ నడిపే కేశవుడు వల్ల పాండవులు ఆ రణనదిని దాటగలిగారు. కైవర్తక కేశవ, కైవర్తకుడు అంటే పడవ నడిపేవాడు. తుఫాను ఎదురైన పడవను ఒదుపుగా ముందుకు నడుపుతాడు. కృష్ణ పరమాత్మకు అటువంటి నైపుణ్యం ఉంది. మహాభారత యుద్ధాన్ని అలా భీకరమైన నదితో పోల్చాడు కవి. అందులో అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పాండవులు అటువంటి భీకరమైన నదిని క్షేమంగా దాటాలి. అది వారికి ఒక పెద్ద పరీక్షా సమయం. పాండవులకు పరీక్షా సమయం మహాభారత యుద్ధం అయితే మనకు వేరే రూపంలో పరీక్షా సమయాలు ఎదురవుతూ ఉంటాయి. అలా భయంకరమైన పరిస్థితిలో మునిగిపోయిన వ్యక్తిని ఆర్తపురుషుడు అంటారు. ఆర్తపురుషుడు అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి పరిస్థితిలో భగవంతుణ్ణి శరణు వేడితే వచ్చి కాపాడుతాడు. అందువల్ల భగవంతుణ్ణి ఆర్తత్రాణ పరాయణుడు అంటారు. భీష్మద్రోణ తట, మహాభారత యుద్ధాన్ని నదితో పోలిస్తే భీష్మద్రోణులు నదీ తీరాలు. నది ప్రవహించే దిక్కుని నదీ తీరాలు నిర్ణయించినట్టుగా
మహాభారత యుద్ధమనే నది ప్రవహించే దిక్కును నిర్ణయించే తీరాలు భీష్మద్రోణులు. జయద్రథ జల, ఆ నదిలోని నీరు జయద్రథుడు అనేటటువంటి రాజు. ఆయన సింధు దేశపు రాజు. నది లోతెంతో తెలియనట్టుగా ఆ రాజు యొక్క పరాక్రమాన్ని కొలవలేం. గాంధార నీలోత్పల, గాంధారుడు అంటే శకుని. అతను నీటిలోని కమలం, నీలి కమలం. గాంధార దేశపు రాజు సుబరుడు. ఆ రాజకుమారుడు శకుని రాజకుమార్తె గాంధారి. గాంధారి సోదరుడు శకునిని నీలి కమలంతో పోల్చాడు కవి. కమలాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ వాటి దగ్గరికి వెళ్తే బురద నీటిలో కూరుకుపోతాం. శకుని దగ్గరికి వెళ్ళినా అంతే ప్రమాదం. శల్యగ్రాహవతి, శల్యుడు నీటిలోని తిమింగలం లాంటివాడు. అతను మద్రదేశపు రాజు. పాండురాజు భార్య అయిన మాద్రికి బంధువు, కానీ శత్రు సైన్యంలో చేరాడు. అతను కూడా చాలా శక్తివంతమైనవాడు. కృపేణ వహని, కృపాచార్యుడు అంతర్వాహిని లాంటివాడు. నీటిలో అంతర్వాహిని శక్తి బాహ్యంగా కనపడదు, దగ్గరకు వెళ్తే మాత్రం ఈడ్చుకుపోతుంది. కృపాచార్యుడు అంత శక్తివంతుడు. ద్రోణాచార్యునిలాగా కృపాచార్యుడు కూడా పాండవులకు కౌరవులకు కౌరవులకు యాదవులకు విలువిద్య నేర్పిన గొప్ప విలుకాడు. కానీ ఆయన శత్రు సైన్యంలో చేరాడు. కర్ణేన వేలాకుల, కర్ణుడు తుఫాను సమయంలో అంత ఎత్తు ఎగిసిపడే భీకరమైన అలలు లాంటివాడు. అశ్వత్థామ వికర్ణఘోరమకర, మకరం అంటే మొసలి. అశ్వత్థామ వికర్ణుడు ఘోరమైన మొసలి లాంటి వాళ్ళు. అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు. వికర్ణుడు దుర్యోధన్ని సోదరుడు. దుర్యోధనావర్తిని, ఆవర్తిని అంటే సుడిగుండం. సుడిగుండంలో పడిపోతే ప్రాణాలు పోవడమే, వేరే మార్గం లేదు. పెద్ద ఓడలే అందులో పడితే మాయమైపోతాయి. దుర్యోధనుడు రణనదిలో సుడిగుండం లాంటివాడు. సోత్తీర్ణ కలు పాండవై రణనది, ఇటువంటి రణనది నుంచి పాండవులు ఆవలి తీరానికి చేరారు. అసాధ్యమనుకున్న దాన్ని సాధ్యం చేశారు. ఎలా? పడవ నడిపేవాని నైపుణ్యంతో. అందువల్ల కృష్ణ పరమాత్మను కైవర్తక కేశవ అన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, రేపు మనం కూడా ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఇరుక్కుంటే మనం కూడా పాండవుల్లాగా కృష్ణ పరమాత్మను శరణు వేడితే తప్పక విజయం పొందుతాం. తలుపులన్నీ మూసుకుపోయి ఉంటే అన్ని తలుపులు మూసుకుపోలేదని గుర్తుంచుకోండి. ఆర్తత్రాణ పరాయణుడైన పరమాత్మ వైపు ఉన్న తలుపు తెరిచే ఉంటుంది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. పరమానందమాధవం, పరమానందాన్ని చేకూర్చే మాధవునికి యత్కృప, ఆయన కృప మూకం వాచాలం కరోతి, మూగవాణ్ణి ధారాళంగా మాట్లాడేలా చేస్తాడు. పంగుం గిరిం లంఘయతే, కుంటివాడు ఎత్తైన కొండలు ఎక్కేలా చేస్తాడు. తం మాధవం అహం వందే, అటువంటి మాధవునికి నేను నమస్కరిస్తున్నాను. ఎవరి కృపైతే మూగవాణ్ణి ధారాళంగా మాట్లాడేలా చేస్తుందో, కుంటివాణ్ణి ఎత్తైన కొండలు ఎక్కేలా చేస్తుందో, అలాంటి కృపానిధి అయిన పరమానంద మాధవునికి నేను నమస్కరిస్తున్నాను. పరమానంద మాధవం వందే, మాధవునికి నమస్కారములు. మాధవుడు అంటే లక్ష్మీపతి, శ్రీపతి. ఎటువంటి మాధవుడు? పరమానందాన్ని కలుగజేసేవాడు. సాక్షాత్తు లక్ష్మీదేవే చెంత ఉన్నవాడు కాబట్టి ఆనందాన్ని కలుగజేస్తాడు. ఇక్కడ ఐశ్వర్యం అంటే జ్ఞానం. కేవలం ఐశ్వర్యం పరమానందాన్ని ఇవ్వదు, ఒకసారి సమస్యలను కొనితేస్తుంది కూడా. అందువల్ల భగవంతుడు సర్వజ్ఞుడు కాబట్టి ఆయన పరమానంద స్వరూపుడు. ఆయన ఏం చేస్తాడు? మూకం వాచాలం కరోతి, మూగవాడు అద్భుతంగా మాట్లాడేలాగా చేస్తాడు. ఎప్పుడు? భగవంతుని శరణ వేడితే.
అంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు, తలుచుకుంటే ఏమైనా చేయగలడు. మూగవాడు ధారాళంగా మాట్లాడేలాగా చేయగలడు. అంటే అవసరమైతే ధారాళంగా మాట్లాడేవాణ్ణి మూగవానిగా కూడా చేయగలడు. అంతేకాదు, పంగుం గిరిం లంఘయతే, కుంటివాడు ఎత్తైన కొండను ఎక్కేలాగా చేయగలడు. కుంటివాళ్ళు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారంటే వారి ఆత్మస్థైర్యానికి తోడు దైవకృప కూడా ఉండాలి. దైవకృప వల్లనే ఎక్కగలరు. ఇదంతా మాధవ కృప వల్లనే సాధ్యం. తం మాధవం అహం వందే. అటువంటి మాధవునికి నేను నమస్కారాలు చేస్తున్నాను. మనకు కొండ ఏమిటి? గీతాధ్యయనం. గీతా బోధకు వెళ్ళి వారానికి ఒకరోజు చొప్పున వింటే ఎంత లేదనుకున్నా కొన్ని సంవత్సరాలు పడుతుంది నేర్చుకోవడానికి. అన్ని సంవత్సరాలు అధ్యయనం చేయాలంటే మధ్యలో ఎన్నో ఆటంకాలు రావచ్చు. అన్ని సంవత్సరాలు నేర్చుకోవడం మన వల్ల సాధ్యమవుతుందో అవదో అనే శంక పెట్టుకోకండి. సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మే చూసుకుంటాడు. మీ బోధకు వెళ్ళాలంటే ఆ రోజు ఏమీ ఆటంకాలు కలగకుండా చూసుకునే బాధ్యత ఆయనదే. అందువల్ల నిశ్చయంగా ముందుకు సాగండి. ఈ ప్రార్థన శ్లోకాలు నేర్చుకునే ఉద్దేశం కూడా అదే. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః జ్ఞానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి. ఆ భగవంతుని బ్రహ్మ, వరుణుడు, ఇంద్రుడు, మరుతుడు స్తుతిస్తున్నారు. దివ్యైస్తవైః, దివ్యమైన స్తోత్రాలతో. యం సామగాహ గాయతి. ఈ భూలోకంలో సామవేదాన్ని గానం చేస్తారు. వేదైహి, అన్ని వేదాల ద్వారా భగవంతుని స్తుతిస్తారు. అంగ పద క్రమోపనిషదై, వేదాంగాలు, పదాలు, పదక్రమాలు, ఉపనిషత్తులు కూడా కీర్తిస్తాయి. యోగినః యం పశ్యంతి, గొప్ప యోగులు నిన్ను చూస్తారు. మనసా తద్గతేన, నీ మీద దృష్టి నిలిపిన మనస్సుతో. ధ్యానావస్థిత, ధ్యానంలో. యస్యాంతం న విదుః సురాసురగణాః, నీ అసలు స్వరూపం సురాసులకు తెలియదు. తస్మై దేవాయ నమః, అటువంటి దేవునకు నా నమస్కారములు. ఆ భగవంతుణ్ణి బ్రహ్మ, వరుణుడు, ఇంద్రుడు, మరుతుడు దివ్యమైన స్తోత్రాలతో స్తుతిస్తారు. భూలోకంలో సామవేదాన్ని గానం చేస్తారు. అన్ని వేదాల ద్వారా, వేదాంగాల ద్వారా, పదక్రమ పాఠాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా స్తుతిస్తారు. గొప్ప యోగులు నీ మీద దృష్టి నిలిపిన మనస్సుతో ధ్యానంలో నిన్ను చూస్తారు. అసలు నీ స్వరూపం సురాసులకు తెలియదు. అటువంటి దేవునికి నా నమస్కారములు. తస్మై దేవాయ నమః, అటువంటి దేవునికి నా నమస్కారములు. ఎటువంటి దేవుడు? యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి. ఆ భగవంతుణ్ణి అనేక దేవతలు స్తుతిస్తారు. వారు బ్రహ్మదేవుడు, వరుణుడు, ఇంద్రుడు, రుద్రుడు, మరుతుడు. వీరందరిలోకి బ్రహ్మదేవుడు ప్రథముడు, సాక్షాత్తు సృష్టికర్త. ఆయనే విష్ణుమూర్తిని కీర్తిస్తున్నాడు. అంటే విష్ణుమూర్తి ఎంత గొప్పవాడు! ఎలా కీర్తిస్తున్నారు వీరంతా? దివ్యైస్తవైః, దివ్యమైన స్తోత్రాలతో. భాగవతంలో ధ్రువస్థుతి, కుంతీస్థుతి, రుద్రస్థుతి లాంటి స్థుతులు ఎన్నో ఉంటాయి. వీరంతా విష్ణుమూర్తిని ఉన్నత లోకాల్లో కీర్తిస్తారు. అలాగే భూలోకంలో కూడా భక్తులు కీర్తిస్తారు. యం సామగాహ గాయంతి, సామగానం చేసేవారు ఎవరినైతే స్తుతిస్తారో. వేదైహి, అన్ని వేదాల ద్వారా భగవంతుని స్తుతిస్తారు. అంగ పద క్రమోపనిషదై, వేదాలే కాదు వేదాంగాలు కూడా కీర్తిస్తాయి. వేదాంగాలంటే స్మృతి గ్రంథాలు. 6 వేదాంగాలు ఉన్నాయి. వేదాలను వల్లెవేయడానికి వీలుగా పూర్వం అనేక పద్ధతులను తెలివిగా కనుక్కున్నారు. అందులో ఒకటి పదం. అంటే ప్రతి పదాన్ని విడిగా పలుకుతారు.
పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. క్రమం అంటే రెండేసి పదాలని కలుపుతారు. 1 2 2 3 3 4 ఆ విధంగా. పార్థాయ ప్రతిబోధితాం, ప్రతిబోధితాం భగవతా నారాయణేన, ఈ విధంగా. వీటి ద్వారా భగవంతుడిని స్తుతిస్తారు. అంతేకాదు యోగినః యం పశ్యంతి, గొప్ప జ్ఞానులు తర్వాత గొప్ప ఉపాసకులు నిన్ను చూస్తారు. ఎలా? మనసా తద్గతేన, నీ మీద దృష్టి నిలిపిన మనస్సుతో. ఎక్కడ? ధ్యానావస్థిత, ధ్యానంలో భక్తులు భగవంతుణ్ణి బాహ్యంగా చూస్తే, యోగులు వారి ఏకాగ్ర చిత్తంతో భగవంతుణ్ణి అంతర్గతంగా చూస్తారు. యస్యాంతం న విదుహు సురాసురగణ, దేవతలు సురులు అసురులకు కూడా నీ అసలు స్వరూపం తెలియదు. యస్య అంతం, అంతం అంటే పరిమితి. ఎటువంటి పరిమితి? దేశకాల పరిమితులు. భగవంతుడికి పరిమితులు లేవని దేవాసులకే తెలియదు. భగవంతుని ఒక వ్యక్తిగా శాస్త్రం వర్ణించిన, నిజానికి భగవంతుని అసలు స్వరూపం రూపం లేని భగవంతుడు. భక్తులు కొలవడానికి సగుణ రూపం దాల్చాడు, కానీ నిజానికి ఆయన నిర్గుణుడు. అంటే భగవంతుని 2 స్థాయిల్లో కొలుస్తాం. ముందుగా సగుణ రూపంలో కొలిచి తర్వాత నిర్గుణ రూపం అయిన అసలు స్వరూపం తెలుసుకునే ఉన్నత స్థాయికి ఎదగాలి. కృష్ణ పరమాత్మే భగవద్గీతలో ఈ 2 రూపాల గురించి చెబుతాడు. నన్ను ఒక వ్యక్తిగా, కృష్ణునిగా, గోకులవాసిగా కొలుస్తారు కొందరు. నిజానికి నేను ఒక వ్యక్తిని కాదు, నాది మాయా మానుష వేషం. నేను సర్వవ్యాపకుడిని, దేశకాల పరిస్థితులకు అతీతుణ్ణి అని చెబుతాడు. తస్మై నమః. అటువంటి సర్వవ్యాపకుడైన ఆ కృష్ణ పరమాత్మకు నేను నమస్కారం చేస్తున్నాను. అటువంటి కృష్ణ పరమాత్మ మనందరినీ దీవించి ఈ గీతాధ్యయనం అనే జ్ఞాన సాధన నిర్విఘ్నంగా, నిర్విరామంగా సాగేలా చేసి మనను జ్ఞానులను చేయాలని ప్రార్థిస్తున్నాను. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.